హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 30 దాటాక బరువు తగ్గడం అంత ఈజీ అయితే కాదు, కానీ కాస్త తెలివిగా ఆలోచిస్తే సరైన దారిలో వెళ్తే మీకు సాధ్యమే. సో ఈ వీడియోలో మనం 30 నుండి 50 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు స్లిమ్ కావడం ఎలాగో తెలుసుకుందాం. ఏం తినాలి, ఏం చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అసలు ఎందుకు బరువు పెరుగుతుంది అనేది ఇప్పుడు ముందు తెలుసుకుందాం. సో బరువు పెరగడానికి ప్రధానంగా 5 కారణాలు ఉంటాయి. అందులో హార్మోన్ల మార్పులు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒత్తిడి, స్ట్రెస్, సో జంక్ ఫుడ్ అలవాట్లు ఉండడం, నిద్ర తక్కువగా ఉండడం. ఈ కారణాల వలన మెటాబాలిజం తక్కువైపోతుంది, ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి డైట్ ప్లాన్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం సులభంగా పాటించగల డైట్ మార్పుల గురించి తెలుసుకుందాం, సరేనా? సింపుల్గా ఉంటాయి. సో ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ లెమన్ వాటర్ గోరువెచ్చని వాటర్లో కలుపుకొని అయితే తాగాల్సి ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ టైంలో ఓట్స్, బాయిల్డ్ ఎగ్స్, మిల్లెట్స్, దోశ. సో దోశ అనేది చాలా ఇంపార్టెంట్. సో దోశ కూడా మీరు రోజు తినడానికి అయితే ట్రై చేయండి. అలాగే మధ్యాహ్నం టైంలో బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్. ఓకే, ఎక్కువ మీరు వెజిటేబుల్ అంటే ఆకుకూరలు తినడానికి మాత్రం ఎక్కువ ట్రై చేయండి, సరేనా? అలాగే సాయంత్రం స్నాక్స్ వచ్చి పాప్కార్న్. సో పాప్కార్న్ అండ్ ఫ్రూట్స్, సో ఇవి తీసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఫ్యాట్ ఉన్నవాళ్ళు, పొట్ట ఉన్నవాళ్ళు రాత్రి 7 లోపే తినేయడానికి ట్రై చేయండి. సో మీరు రాత్రి 7 గంటల లోపే తినేయాలి, సరేనా? అలాగే వెజిటేబుల్స్తో తయారు చేసిన సూప్ అయితే తాగితే చాలా మంచిది. అలాగే పూర్తిగా మానేయాల్సినవి ఏంటంటే చక్కెర, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, వైట్ రైస్ అంటే వైట్ రైస్లో లార్జ్ క్వాంటిటీ ఉండేది వైట్ రైస్ అయితే మీరు తినకండి, సరేనా? అలాగే వర్కౌట్ ప్లాన్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరిగిన కొద్దీ గట్టి వర్కౌట్స్ చేయకూడదు. సో దీని బదులుగా ఇలా చేయండి. సో డైలీ 45 నిమిషాలు వాకింగ్కి వెళ్ళండి. మొదటి 20 నిమిషాలు నెమ్మదిగా చేయండి, తర్వాత వేగంగా పెంచండి, సరేనా? అలాగే వారంలో 3 రోజులు లైట్ స్ట్రెచ్చింగ్ అయితే చేయండి. వారంలో 2 రోజులు యోగా లేదా బ్రీతింగ్ ప్రాక్టీస్ అయితే చేయండి. 3 రోజులు బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయండి, సరేనా? ఎక్కువగా వాల్ పుషప్స్ అయితే ట్రై చేయండి. సో ముఖ్యంగా ఏంటంటే 30 దాటిపోయిన వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, డాక్టర్ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి వెళ్ళండి, కలవండి, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఫ్యాట్ లాస్ కోసం, సో చెయ్యొచ్చా లేదా అనేసి డాక్టర్ పర్మిషన్ అయితే తీసుకుంటే చాలా బెటర్ అనమాట. అలాగే వర్కౌట్స్, డైట్స్ సరిపోవు. సో లైఫ్ స్టైల్ కూడా మీరు మార్చాలి. రాత్రి 10 లోపే నిద్రపోవడానికి ట్రై చేయండి. మొబైల్, టీవీ వాడకాన్ని కొంచెం తగ్గించండి. మెడిటేషన్ లేదా పాజిటివ్ మ్యూజిక్ అయితే వినాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఉంటాయి కదా చాలా నేచర్కి సంబంధించి. సో అవి విన్నప్పుడల్లా మనకు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది చూసారా? సో అలాంటి మ్యూజిక్ విని లేదా మెడిటేషన్ చేసుకున్నా మంచిది. రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి. ఎమోషనల్ ఈటింగ్ అయితే మానుకోవాలి, అంటే డిప్రెషన్లో ఉండి తినకూడదు అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బరువు తగ్గడం అంటే ఓ రాత్రిలో జరిగే మ్యాజిక్ అయితే కాదు. 3 నెలలు కంటిన్యూగా పాటిస్తే ఫలితం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. చిన్న చిన్న మార్పులు పెద్ద మార్పులకు దారితీస్తాయి. సో మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, మీ మీద మీకే నమ్మకం ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడితే మీకు తెలిసిన 30+ ఏళ్ళ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా ఎలాంటి ఆరోగ్యం కోసం జిమ్ టిప్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే నొక్కండి.